మాయని సార్ ఏమన్నాడు? లీడర్లం పైలంగుండాలే, పబ్లిక్ మస్తు సెరైనరు, ఎక్కువ తక్కువ చేస్తే కర్రు కాల్చి వాత పెడతారు అని అన్నాడా? మరి ఇయ్యాల గీసారి ఇంకో తీర్లా మాట్లాడిండు. ఇద్దరు మాటలల్లా ఈసమెత్తు కూడా పొంతననే లేకుంటుంది. ఎడ్డమని ఒగాయనంటే తెడ్డమని ఒగాయన అన్నట్టుంది. లీడర్లు మంచోళ్ళమే గాని పబ్లిక్కే సక్కనోళ్ళు గారన్నట్టుగా మాట్లాడుతుండు. మన పోలీస్ మంత్రి మాటలే కొట్టేసిన గా లీడర్ ఎవరు, ఏం మాట్లాడిండో మనం కూడా చూద్దామా. లాస్ట్ ఎలక్షన్ లో నేను మడిగట్టుకుని ఉన్నా. ఎలక్షన్ రోజున అవతల నుంచి వచ్చి 2-3 కోట్లు పనిచేశారు. మా ఇంటి ముందు ఆడవాళ్ళంతా వచ్చి పెద్ద క్యూ కట్టారు నైటు. ఏంటంటే వాళ్ళు డబ్బులు పంచారు, మీరు పంచరని. నాకు అలవాట్లేదు అంటాను. నేను ఒక 500-600 ఓట్లో ఓడిపోయాను. ఇన్నరా ఆంధ్ర పెద్ద మనిషి బుచ్చయ్య చౌదరి ఏమన్నాడో? పైసలు వంచలేదు కాబట్టే ఓడిపోయిందట గప్పట్లా, లేకుంటే పుల్లు మెజారిటీతో గెలుచున్నట. లీడర్ అంటే గిట్లుండాలి, ఓడిపోయినా పోతా గాని పైసలు వంచను అని జిజ్జు పట్టుతో ఉన్నావు చూడు, నువ్వు సూపర్ సారు. నీ నిజాయితీ చూసే మొన్న మళ్ళా గెలిపించినట్టున్నారు పబ్లిక్. మొన్న ఎలక్షన్లో మీరు అందరిలాగా లేకపోతే మీరు మళ్ళా వాడతాను మొదలు పెడితే నేను కూడా మడికి వెళ్ళే పరిస్థితికి వచ్చిందంటే. అరే మళ్ళా ఓడిపోతే ఏమవు సారు? పైసలు ఎందుకు మంచి గెలిచినావు? బుచ్చయ్య చౌదరి నియతి గల్ల లీడర్ అని చరిత్రకి ఎక్కుదువు. అంటే లీడర్లు శుద్ధ పూసలే గాని ఓటర్లకే వచ్చినది పోయినావు. ఎలక్షన్ల ముంగటిచ్చే హామీలు గెలిచినాక అమలు చేయరు కాబట్టే వచ్చినోడు ఇచ్చిందే కట్నమని ఆశపడుతున్నట్టున్నారు పబ్లిక్. మొదలు లీడర్లు చక్కగుండి అటెంక పబ్లిక్ కు చెప్పాలి నీతులు. మంచి మంచి విషయం చేస్తే పేపర్లో కూడా రాట్లా, ఆఖరి పేజీలో స్లిప్ పేజీలో ఇంత ముక్కేస్తారు. వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు. అదే మీరేదో ఒక కాంట్రవర్సీ చెప్తే గ్యారంటీకి హెడ్లైన్స్ వస్తుంది. దాన్ని కూడా మార్పు చేపట్టు రావాల్సిన అవసరం ఉంది. కరెక్టే సారు, కానీ మీరు అప్పుడు పైసలు వంచలే, ఇప్పుడు వంచినా అంటే కాంట్రవర్సీ కాదా సారు? మీరు ఇప్పుడు కాంట్రవర్సీ మాట్లాడిండ్రు కాబట్టే తీన్మార్ హెడ్లైన్స్ కి ఎక్కిండ్రు.